హై స్టూడెంట్స్, మన కల్లూరి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మనకు బీడీఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారు. మనకు ఇక్కడ మనం చూడండి, బీడీఎస్ కాంపిటెంట్ కోటాకు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో మనకు బీడీఎస్ కాలేజెస్లో ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు రాలేదండి. కాకపోతే మనకు తెలంగాణ గవర్నమెంట్ లో హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్ గా ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ డెంటల్ ప్రొఫెషనల్స్ కోసము వీళ్ళు ఎంత ఫీజు ఉండాలి అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ అయితే పాస్ చేశారు. ఇది జీవో నెంబర్ 106. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. బేసిక్గా ఇది కాలేజెస్ కి వాళ్ళు ఇచ్చేటువంటి రెగ్యులేషన్స్. ఎవరైతే ఈ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది జియో నెంబర్ 106. దీంట్లో మనకు గవర్నమెంట్ రూల్స్ అనేవి ఇచ్చారనమాట. ఎవరెవరు ఎంతెంత కాలేజ్ ఫీజు అనేది వాళ్ళు స్టూడెంట్ నుంచి కలెక్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పారనమాట. సో బేసిక్గా ఇది ఏంటి అంటే తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ వీళ్ళు ఫిక్స్ చేశారు. ఏ పీరియడ్ ఫిక్స్ చేశారు? 2023 నుండి 26 వరకు, అంటే ఈ 3 years పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి గైడ్ లైన్స్ అనమాట ఇవి. సో మోస్ట్ ప్రాబబ్లీ కూడా మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో ఇదే రూల్స్ని ఫాలో అవుతారు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ కేటగిరీ గురించి, ఈ ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో మనకు ఇక్కడ బీడీఎస్ కాలేజెస్లో ఉండేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ను కూడా ఇచ్చారండి. సో ఇదేంటి అంటే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వీళ్ళు కేటగిరీ ఏలో 45,000, కేటగిరీ బిలో, కేటగిరీ సిలో 4,25,000. కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో కేటగిరీ ఏలో 45,000, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, అండ్ దెన్ కేటగిరీ సిలో 1.25 times, అంటే అప్రాక్సిమేట్లీ మనకు 6 lakhs పడుతుంది. సో మల్లాదిరెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇందులో మనకు కేటగిరీ ఏలో 45,000, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, అండ్ దెన్ కేటగిరీ సిలో మనకు అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs. నెక్స్ట్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, దీనికి కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, అండ్ దెన్ కేటగిరీ సిలో అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs అనమాట. సో మమతా డెంటల్ కాలేజ్, దీంట్లో మనకు కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, కేటగిరీ సిలో 5 to 6 lakhs అనమాట. నెక్స్ట్ మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇందులో మన కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, కేటగిరీ సిలో మనకు 5 to 6 lakhs అనమాట. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్, ఇందులో మన కేటగిరీ ఏలో 45,000 రూపీస్, అండ్ దెన్ కేటగిరీ బిలో 5 lakhs, అండ్ దెన్ కేటగిరీ సిలో 6 lakhs అనమాట. పన్నయ్య మహావిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇందులో కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 5 lakh రూపీస్, కేటగిరీ సిలో మనకు అప్రాక్సిమేట్లీ 6 to 6.5 lakhs రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇందులో కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, కేటగిరీ సిలో 5 to 6 lakhs అనమాట. శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్, ఇందులో కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, కేటగిరీ సిలో 5 to 6 lakhs. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ, ఇందులో మన కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, కేటగిరీ సిలో 4 to 6 lakhs అనమాట. నెక్స్ట్ తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ నజీమాబాద్, ఇందులో కేటగిరీ ఏలో 45,000 రూపీస్, కేటగిరీ బిలో 4,20,000 రూపీస్, యాజ్ వెల్ యాజ్ కేటగిరీ సిలో మనకు అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs అవుతుంది. సో ఇది మనకు డెంటల్ కాలేజెస్లో, అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.